నమస్తే, వెల్కమ్ టు లా ఆన్ లైఫ్. నేను పృథ్వీ. మనం జీవితంలో ప్రతి సందర్భంలో మనకు చట్టాలు అవసరం పడుతుంటాయి, కానీ మనం తెలుసుకుంటూ ఉంటాం. అర్థం కావనే ఉద్దేశంతోనో లేకపోతే తెలుసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటాము, కానీ ఆ అవసరం ఖచ్చితంగా ఉంది. అందుకోసమే హెచ్ఎంటీవీ 9 నెలలుగా ప్రముఖ న్యాయవాది నాగేశ్వరరావు పూజారి గారితో ఈ లా ఆన్ లైఫ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎందుకంటే ఆ చట్టాలు మనం తెలుసుకోవాలని, మీకు అవగాహన కల్పించాలనే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. 9 నెలలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి వారం మనం ఒక చట్టం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ చట్టం ఏం చెబుతోంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా అమలు జరుగుతుంది, దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక నాగేశ్వరరావు పూజారి గారు, ఆయన డైవర్స్ స్పెషలిస్ట్గా పేరుగాంచారు. అదేవిధంగా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో ఎక్స్పర్ట్గా రాణిస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ముందు కౌన్సిలింగ్ కావచ్చు, పెళ్ళైన తర్వాత కౌన్సిలింగ్ కావచ్చు, అంటే మొత్తంగా భార్యాభర్తలు అవ్వాలనుకుంటున్న వారికి, అయిన వారికి వస్తున్న విభేదాలకు సంబంధించి చాలా కేసులు డీల్ చేశారు నాగేశ్వరరావు పూజారి గారు. సో ఆయనతో కలిసి 9 నెలలుగా హెచ్ఎంటీవీ లా ఆన్ లైఫ్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రతి వారం మనకు ఒక చట్టం గురించి వివరిస్తున్నారు నాగేశ్వరరావు పూజారి గారు. ఇక ఇవాళ మనం 498A గురించి మాట్లాడుకుంటున్నాం. 498A అంటే మనకు చాలా వరకు చట్టాల సంగతి తెలియదు, కానీ ఇదొకటి మాత్రం మనందరం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అంటే అఫ్కోర్స్ పూర్తి వివరాలు మనకు తెలియకపోయినా 498A అనేది ఖచ్చితంగా మనం ఎప్పుడో ఒక దగ్గర వినైనా ఉంటాం. దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటాం. అదేవిధంగా ఇక లాస్ట్ వీక్ నుంచి మనం మొదలు పెట్టాం. కాలర్స్ ఎవరైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. మీకు ఈ చట్టానికి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలంటే, ఆ సమస్యలు కనుక ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ చేసి నాగేశ్వర గారితో మాట్లాడచ్చు. అయితే కాలర్స్కి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఆ టాపిక్ గురించి మాత్రం, అంటే 498A గురించి మాత్రం ఈరోజు మాట్లాడని మనవి. రైట్, నాగేశ్వర గారు, ఎన్నో చట్టాలు మాట్లాడుకున్నాం, ఏ నుంచి వచ్చాం, ఇదేంటి ఇదేంటని. బట్ ఈ 498 మాత్రం కొంతవరకు తెలుసు చాలా మందికి, చూసే వ్యూయర్స్కి కూడా. ఎందుకు ఇంత ఫేమస్ అయిందో మొదటి చెప్తారా? ఇది 498 అనేది ఎక్కడైనా కూడా మనిషి జీవితంలో పుట్టుక, పెళ్ళి, చావు అనేటి చాలా ముఖ్య అంశాలు ఒక వ్యక్తి జీవితంలో. అలాగే ఈ 498 అనేది ఏంది అంటే, ఎప్పుడైనా ఒక పెళ్ళి అయిన తర్వాత ఒక భార్యకు అత్తవారింట్లో ఎదుర్కొనే సమస్యలకు సంబంధించి, అంటే హరాస్మెంట్ అనేది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. హరాస్మెంట్ అనేది జరిగినప్పుడు ఈ 498 అనే సెక్షన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది కుటుంబాలలో. కాబట్టి ప్రతి కుటుంబంలో పెళ్ళి అనేది ఒక సాధారణమైన విషయం, కాబట్టి పెళ్ళైన ప్రతి కుటుంబంలో ఈ సెక్షన్ గురించి మాట్లాడడం కూడా అత్యంత సాధారణ విషయం అయిపోయింది, అంత ఫేమస్ అయిపోయింది. ఏం చెప్తుంది మరి 498? ఈ 498 అనే చట్టం అయితే ఏదైతే ఉందో, ఒక ఆడపిల్లకు మనం పెళ్లి చేసి పంపించినప్పుడు అత్తవారింట్లో ఎటువంటి హింసకు గురి కాకుండా కాపాడడానికి అనేది ఈ 498 సెక్షన్ తెచ్చారు. 1982లో తెచ్చారు ఈ సెక్షన్ని. హరాస్మెంట్ అంటే అది మనం ఇప్పుడు చాలామంది 498 అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే అది డౌరీ హరాస్మెంట్ లేకపోతే డౌరీకి సంబంధించిన కేసు అని అనుకుంటారు. కాదా? డౌరీకి సంబంధించి మనకు ఆల్రెడీ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది మనకు సపరేట్ ఉంది. అది కట్నం తీసుకోవడం, కట్నం ఇవ్వడం, కట్నాలకు సంబంధించి ప్రజెంటేషన్, గిఫ్ట్లు ఏం చేయొచ్చు, ఏం చేస్తే ఏందనేది డౌరీకి సంబంధించి సపరేట్ ఉంది. కానీ 498 అనేది ఓన్లీ హింస, అంటే భార్యకు ఆ అత్తగారింట్లో భార్య తరపున కానీ, లేక భర్త తరపున కానీ, భర్త తల్లిదండ్రుల తరపున కానీ, భర్తకు సంబంధించిన దగ్గరి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ ఏ విధమైన రకమైన హింస ఏర్పడ్డప్పుడు రక్షణ పొందడానికి సంబంధించిందే ఇది మన 498 సెక్షన్. ఇది ఓన్లీ హరాస్మెంట్ టువర్డ్స్ ద వైఫ్. దీంట్లో చాలా మంది తెలియక ఏం చేస్తుంటారు అంటే డౌరీ హరాస్మెంట్ కేసు అని వాడుతుంటారు. అంటే చాలా సందర్భాల్లో మన గృహాలలో ఏంటంటే భార్యని ఒక డౌరీ కోసం హింసిస్తారు, అదొకటే కారణం అని చెప్పేసి ఈ సెక్షన్ని, ఆ డౌరీ యాక్ట్ని ప్లస్ ఈ 498 సెక్షన్ని కలిపి చాలా మంది మాట్లాడుతుంటారు. కాదు 498 ఈజ్ ఏ ఓన్లీ హరాస్మెంట్ అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు. అది డౌరీకి సంబంధించి ఉండొచ్చు, లేకపోతే డౌరీ లేకుండా ఇంకా వేరే ఏదైనా హరాస్మెంట్ అని ఉండొచ్చు. ఓకే అండి, మనకు ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సంగారెడ్డి నుంచి షేక్ మహమ్మద్ గనీ గారు. గనీ గారు నమస్తే, మాట్లాడండి నాగేశ్వరరావు గారితో. రైట్, ఫోన్ లైన్ కట్ అయినట్లుంది. సరే, వరకట్నం కాకుండా మరి ఏం హింస ఉంటుందంటారు? ఏదైనా ఎగ్జాంపుల్? వరకట్నం కాకుండా సస్పెక్ట్ చేయడం కావచ్చు, అనుమానించడం కావచ్చు, భార్యకు వాల్యూ ఇవ్వకపోవడం కావచ్చు, ఏ రకమైన హింస ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో పిల్లలు పుట్టకపోవడం ద్వారా కూడా హింస ఉండొచ్చు. ఓకే, పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఏర్పడడం ద్వారా కూడా హింస ఉండొచ్చు. తర్వాత అత్తామావులు సరిగ్గా చూసుకోవడం లేదు, వెళ్ళినప్పుడు ఇలాంటి హింసలు ఉండొచ్చు. మానసికంగా ఏదైనా హింస జరిగినప్పుడు శారీరకంగా కొంతమంది కొడుతుంటారు. సో ఈ కొట్టడం కావచ్చు, లేకపోతే మానసికంగా హింసించడం కావచ్చు, దేన్నైనా మనం ఈ 498 కింద పరిగణిస్తుంటారు. కానీ చాలా సందర్భాల్లో డౌరీ కోసం ఎక్కువ హింసిస్తారు, కాబట్టి దీన్ని డౌరీ హరాస్మెంట్ చట్టం అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. ఇప్పుడు మీరు చెప్పేదాకా నేను అదే అనుకున్నాను. రైట్, చీరాల నుంచి నర్సారెడ్డి గారు ఫోన్ చేశారు. నర్సారెడ్డి గారు మాట్లాడండి నాగేశ్వరరావు గారితో. సార్ నమస్తే అండి. నాగేశ్వరరావు గారు. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు నర్సారెడ్డి అండి, చెప్పాను కదా. నర్సారెడ్డి చెప్పండి.
సార్ నాకు 1999లో మ్యారేజ్ అయిందండి. ఓకే సార్ అప్పుడు తర్వాత చాలా సార్లు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి సార్. ఓకే తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది సార్. ఓకే తర్వాత హెచ్ఎంఓపి వేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆమె తిరిగి నా దగ్గరికి వచ్చారు సార్. హెచ్ఎంఓపి అంటే ఏ సెక్షన్ మీద వేశారండి మీరు? ఏ సెక్షన్ మీద అంటే నేను ఆమె డైవర్స్ కోసం వేశారా, ఆర్సీఆర్ కోసం వేశారా? డైవర్స్ వేశారా, ఆర్సీఆర్ వేశారా? డిస్కషన్ అండ్ డైవర్స్ కింద వేశాను. ఓకే డెజర్షన్ అంటారు దాన్ని. అవును చెప్పండి. డిజర్షన్ ఆర్డర్ వేసాము. 2005లో జరిగింది ఇది. ఓకే ఆ తర్వాత మళ్ళీ ఆమె రకరకాల కేసులు వేశారు, మెయింటెనెన్స్. మళ్ళీ మాట్లాడుకున్నాము, కలిసాము, తీసుకొచ్చారు సార్. ఓకే ఒక 2 years కలిసిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ ఆమె పుట్టింటికి వెళ్ళిపోయారు సార్. ఓకే నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి సార్. ఓకే అయితే 2009 తర్వాతన వాళ్ళు ఆమె వెళ్ళిపోయిన తర్వాత 1 year తర్వాత 2 years తర్వాత నా మీద 498 కట్టారు సార్. ఓకే అప్పుడు నేను అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయేసి బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చాను సార్. ఓకే నా మీద, మా అమ్మ మీద, మా సిస్టర్ మీద వేశారు సార్. ఓకే దీంతో పాటు ఇంకొక ఆమె మీద 494 కూడా కట్టారు సార్. ఓకే ఈ 498 తో పాటు 504 కూడా కట్టినారు. ఓకే అయితే 4 years నుంచి ప్రస్తుతం అది 3 years నుంచి పెండింగ్ లో ఉంది సార్ కేసు. ఓకే అసలు నేను ఆమెనేమి ఇబ్బంది పెట్టకుండా ఈ మామూలు కుటుంబ సమస్యల వల్ల ఆమె పుట్టింటికి వెళ్ళింది తప్ప ఇక్కడ డౌరీ హెరాస్మెంట్ ఏమీ లేదు సార్. కానీ డౌరీ హెరాస్మెంట్ అని నా మీద వరకట్న వేధింపులన్నీ కేసు కట్టి 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతూ ఉన్నారు సార్. మెయింటెనెన్స్ డివిసి కూడా వేశారు సార్. అవి 2 కూడా అవినయ్యి మెయింటెనెన్స్ కడుతూ ఉన్నాను ప్రస్తుతం ఆమెకి. డివిసి కూడా అయిపోయింది. 498. సరే నరసారెడ్డి గారు, ఇప్పుడు ఏం కావాలి? ఒక క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ఏంటి ఇక సార్ ఏమి అడగదలచాలనుకుంటున్నారు? అడగండి. సార్ ఇప్పుడు ఏంటంటే 498 నా మీద వీళ్ళు కట్టి నన్ను వేధిస్తున్నారు కదా. అవునండి. నేను న్యాయం పొందాలంటే నేనేం తప్పు చేయకుండా ఇలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నేను ఎలాంటి న్యాయం పొందగలను సార్ నేను కోర్టు వైపు నుంచి కానీ? అవునండి. ఇప్పుడు దీంట్లో మీరు చెప్పిన దాని ప్రకారం ఈ 498A అండ్ 494 అనే సెక్షన్ 2 కలిపి ఒకటే ఎఫ్ఐఆర్ లో ఉన్నాయా, లేకపోతే సపరేట్ ఏమైనా పెట్టారా? ఒకే దాంట్లో పెట్టినారు సార్. ఈ 498 అండ్ 494 అండ్ 504 అనేది కూడా అంతా ఒకటే ఎఫ్ఐఆర్ లో పెట్టారు. అవును సార్. అవును. ఇప్పుడు 498 అనేది ఆల్రెడీ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి ట్రయల్స్లో ఆల్రెడీ మీరు చెప్పిన దాని ప్రకారము గత 10 సంవత్సరాల నుంచి మీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మీకైతే డైవర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కనుక మీరు 498లో కనుక అక్విటెన్స్ కనుక అయితే మీకు డైవర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 494 అనేది భారతదేశంలో ప్రూవ్ కావాలంటే, అంటే 494 అనే సెక్షన్ ఏముంది, ఒక మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే అది నేరం కింద పరిగణించబడుతుంది కాబట్టి దాన్ని 494 అనే సెక్షన్ కింద వాళ్ళు కేసు బుక్ చేశారు. ఆ కేసు కనుక మాకు నిలబడాలి అనుకుంటే ఆ 494లో పెళ్ళైనట్టు సాక్ష్యం దొరికితేనే మీకు ఆ కేసు నిలబడుతుంది. పెళ్ళైనట్టు కనుక సాక్ష్యం లేకపోతే ఆ 494 సెక్షన్ని కోర్టు కొట్టేయబడుతుంది. కాబట్టి మీరు మీ కేసులో ఎక్కువ శాతం అక్విటెన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కేసు మీరు గెలిచే అవకాశం ఉంది. మీరు ఎలాగో ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మీకు డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మీరు డైవర్స్ అప్లై చేసుకోండి, మీకు డైవర్స్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. అంతేనా? రైట్. నెక్స్ట్ రాజమండ్రి నుంచి శ్రీనివాస్ ఫోన్ చేశారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి నాగేశ్వరరావు గారితో. నమస్కారం అండి, చెప్పండి. సార్ మా చెల్లికి పెళ్ళి 6 ఏళ్ళు అయిందండి. ఓకే చెప్పండి. సరిగ్గా కాపురం చేయక వేధింపులు, మానసిక హెరాస్మెంట్ అన్ని సిద్ధాంతంతో మేము పోలీస్ స్టేషన్ కేసు పెట్టామండి. అవును, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు మీరు ఆల్రెడీ. కేసు పెట్టినా కూడా అది మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మల్ని పడత వల్ల చేస్తాలో దౌర్జన్యంగా చేస్తుంది పోలీసులు పట్టించుకోలేదండి. అవును, వాళ్ళు మామూలు తీసుకుని రకంగా చేసి మమ్మల్ని హింస కానీ పోలీసులు పట్టించుకుంటలేదండి. అది కోర్టులో ఉందండి గొడవ ఇప్పుడు. అవును, ఇప్పుడు కోర్టులో కేసు కోర్టులో నడుస్తుంది మీకు. అది కేసు నడుస్తుందండి. అది వాయిదావాదికి వెళ్తాం కానివ్వండి. ఆడేవో ఏమంటే ఆడు చేసుకున్నాను అక్కడ కూడా చేసుకుంటాను అంటున్నాడండి. కాపురం చేసుకుంటానగా తీసుకెళ్ళి పిల్లని మానసికంగా హింస పెట్టేస్తున్నాడండి. ఎన్ని చెప్తే ఎంతమంది చెప్పినా ఇంట్లో లేదు, కాపురం చేసుకుంటానన్నమాట అంటున్నాడు. కానీ ఏంటో అసలు మాకు అర్థమవుతుంది లేదండి. అది ఏం చేస్తే బాగుంటుంది మీ సలహా అడుగుదామని ఫోన్ చేశానండి. ఇప్పుడు ఆల్రెడీ 498 అనేది కేసు మీకు ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి
మీరు ఆల్రెడీ మీరు కలిసి ఉంటున్నారా, విడిపోదాం అనుకుంటున్నారా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. మీ చెల్లెగారికి మీరు అతనితోని ఆ అమ్మాయి ఏంటంటే చేసుకున్నాము మనకు అంటే ఈ బాధ భరించలేకపోతున్నాడు, చుట్టుపక్కల తీసుకొచ్చి స్టాల్ పెట్టించి చాలా రకరకాలుగా చేస్తున్నాడండి. ఇప్పుడు దానికి హరాస్మెంట్ కారణం ఏముందండి? అంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా హరాస్మెంట్ చేయాలంటే. కారణం అంటే ఉన్నాడికి మరి అలాగా అంటున్నాడు, నువ్వు బాగాలేదని అదని ఇదని రకరకాలుగా మాట్లాడతాం అదని చేస్తానంటండి. మా చెల్లేనండి ఆవిడ, మా సోదరి. ఇప్పుడు మీ చెల్లెగారి కనుక అతనితో కలిసి ఉండాలనుకుంటే మీరు కౌన్సిలింగ్ ఇప్పేయండి అతనికి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఉంటుంది మీకు. మీరు కోర్టులో జడ్జి గారి ద్వారా అప్లికేషన్ వేసుకొని జడ్జి గారి ద్వారా కనుక మీరు ఏమైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పిస్తే జడ్జి గారు కానీ మెజిస్ట్రేట్ గారు కానీ అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి భార్యతో కలిసి ఉండమని చెప్పేసి చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మెజిస్ట్రేట్ గారు కానీ జడ్జి గారు కానీ చెప్తే వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ కేసుని కొంతకాలం అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళని కంపల్సరీ కలిసి ఉండే ఏర్పాటు కోర్టు చేస్తుంది. కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడైనా కూడా భార్యాభర్తలు కలిసి ఉండాలి అనేదే కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల కనుక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నా కౌన్సిలింగ్ ఇచ్చి కలపడానికి ట్రై చేస్తారండి. రైట్. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి రాజేశ్వర్ గారు ఫోన్ చేశారు. రాజేశ్వర్ గారు మాట్లాడండి నాగేశ్వరరావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ నాది మ్యారేజ్ 2014 సార్. ఓకే, 2014లో మ్యారేజ్ అయింది మీకు? 2014 3వ నెల 5వ తారీఖు మ్యారేజ్ అయింది సార్. 3వ నెల 5వ తారీఖు. ఓకే. అవును సార్. అయితే అమ్మాయి ఫస్ట్ నైట్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటే వేరే అబ్బాయిని ప్రేమించుకొని వెళ్ళిపోయింది సార్. ఓకే. అయితే వెళ్ళిపోయి ఆ అమ్మాయి 6 నెలలు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నారు సార్. ఓకే. వాళ్ళ ఇంటి దగ్గర ఉండి 6 నెలలు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అని, పెద్ద మనుషుల నుంచి ఫోన్ చేసినా అని మా ఇంటికి రాలేదు సార్. మా ఇంటికి రాలేదు సార్, పెద్ద మనుషుల నుంచి కూడా రాలేదు. రాకుండా మహబూబ్నగర్ లో నాయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఓకే. కంప్లైంట్ చేసింది, డోర్ ఇచ్చేసిందిగా 2,60,000 నేను అడిగినని రాసింది సార్. ఓకే. రాసింది. ఇప్పుడు మా ఫ్యామిలీలో మా అమ్మ మీద, మా అక్క మీద, మా అన్న మీద పేర్లు రాసింది సార్. అక్కడ వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్. నేను ప్రజెంట్ టీటీసీ అయిపోయింది, బీఈడీ అయిపోయింది, యూఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నా సార్. ఓకే. అమ్మాయి మళ్ళీ సంసారానికి కారణం చెప్తుంది, నాకు 5 లక్షలు డిమాండ్ చేసింది సార్. ఓకే. ఈ సమస్య పరిష్కారం కావాలంటే దయచేసి మీరు అన్న డైవర్స్ అప్లై చేసుకున్నారా అండి? ఇప్పటికి డైవర్స్ ఇంకా అప్లై చేసుకోలేదు సార్. నేను అమ్మాయి ఇప్పుడు కూడా మీ దగ్గరికి రాలేదు? ఇంకా రాలేదు సార్. ఆల్రెడీ పెళ్ళైన నెల రోజులకి వెళ్ళిపోయింది కాబట్టి ఆమెకు వచ్చే ఉద్దేశం లేనట్టుంది. కాబట్టి మీరు ఇమీడియట్లీ డైవర్స్ అప్లై చేసుకోండి. డైవర్స్ మీరు వేసుకోవచ్చు. డైవర్స్ అనేది ఆడపిల్లలే వేయాలి, మగవాళ్ళు వేస్తే లాస్ అవుతుంది అనేది చాలా మందికి ఉన్న అపోహ. అది చట్టంలో డైవర్స్ అనేది ఎవరైనా, ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ ఎవరైనా సమాన హక్కులు ఉంటాయి. అబ్బాయి అప్లై చేసుకున్నంత మాత్రాన కోర్టు డైవర్స్ ఇవ్వదనే రూల్ ఏమి ఉండదు. చాలామంది అవపడేది ఏంటంటే అబ్బాయి వాళ్ళు డైవర్స్ అప్లై చేస్తే ముందు అమ్మాయి వాళ్ళే అప్లై చేయాలి, ఆ తర్వాతనే మనం అప్లై చేయాలని అపోహలో ఉంటారు. అట్లాంటిది ఏమి ఉండదు. మీరు ముందు డైవర్స్ అప్లై చేసుకోండి. రెండోది, మీరు చెప్పిన కేసులో ఏదైతే మీ మీద ప్లస్ మీ అమ్మ నాన్నల మీద, మీ అక్క చెల్లెళ్ళు ఎవరైతే వాళ్ళ మీద పెట్టిందో కేసు, నాకు తెలిసి వాళ్ళకి మీ అక్క చెల్లెల వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు బహుశా. కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసుకోండి. మీ పిటిషన్లో కనుక ఆమె తప్పుడు కేసు పెట్టింది, పెళ్ళైన నెల రోజుల తర్వాత వెళ్ళిపోయింది అనే కనుక మీకు మీ కేసులో కనుక నేను హరాస్మెంట్ చేయలేదనుకుంటే మాత్రం మీరు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. హైకోర్టులో కనుక మీరు స్క్వాష్ పిటిషన్ వేసుకుంటే కోర్టు దాంట్లో ఉన్న నిజానిజాలు పరిశీలించి దానిపైన ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మీకు. రైట్ అండి నాగేశ్వరరావు గారు. ఇప్పుడు లాంగ్ లైఫ్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు లాన్ లైఫ్. ఈరోజు మనం 498A గురించి మాట్లాడుకుంటాం. దీనికి సంబంధించి న్యాయ సలహాలు కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి నాగేశ్వరరావు పూజారి గారిని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మనకు కాల్ రెడీగా ఉన్నారు రమేష్, ప్రకాశం జిల్లా నుంచి. రమేష్ గారు మాట్లాడండి నాగేశ్వరరావు గారితో. నమస్తే అండి నాగేశ్వర గారికి, మీకు HMTV గారికి నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మా మనవరాలకి 6 నెలల క్రితం మ్యారేజ్ చేశారండి. ఓకే. 3 నెలలు మామూలుగా కాపురం చేశారు. 3 నెలల క్రితం మా కాడ వెళ్ళిపోయాడు. అతను ఏమి ఇచ్చేయట్లేదు. ఓకే. దాన్ని 498 ఏమన్నా వర్తించింది అతను. ఎందుకంటే అతను ఫోను మా అమ్మాయికి ఇచ్చిన సిమ్ కార్డు రద్దు చేయించాడు. పెళ్లి ప్రూఫ్స్ ఏమి మాకు అందకుండా తీసుకెళ్లాడు. ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా ఇది కావట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు. నేను ఫోన్ చేస్తాంటే ఓకే. యాక్చువల్ గా హైదరాబాద్ లో ఉన్నారు ఫ్యామిలీ. ఓకే.
అక్కడ నుంచి వేకెట్ చేసి అక్కడ వాళ్ళైతే బోధను నిజంగా వీళ్ళు ఓకే అతనేమో ఫోన్ ఎత్తట్లేదు, సమాధానం చెప్పట్లేదు. అసలు ఓకే స్కానింగ్ హాల్ ఉంది మాకు కాందాకుండా. మేము ఏం చేయగలుగుతాం సార్? మీరు పెట్టొచ్చండి 498 పెట్టొచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను చూసుకోవాల్సిన బాధ్యత భర్త మీదనే ఉంటుంది. సో భార్యను పట్టించుకోకుండా ఆమెని చూసుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది, ఎటువంటి కాంటాక్ట్ లేకుండా వెళ్ళిపోవడం అనేది చీటింగ్ కింద కూడా వస్తుంది. పెళ్ళైనది 3 నెలలకే కాబట్టి మీరు 498 అండ్ చీటింగ్ 420 అండ్ 498 కేసుని మీరు పెట్టుకోవచ్చు అతని మీద. పోలీసు వాళ్ళు అతన్ని కనుగొని వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి కాపురం నిలబెట్టే అవకాశం వాళ్ళకు ఉంది. కాబట్టి మీరు కంపల్సరీ 498 పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో అసలు ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, ఎక్కడున్నో తెలియదు, 498 పెట్టుకోవచ్చు అంటున్నారు. ఎవరి మీద మరి వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా ఆయనకు సమాచారం తెలియకపోతే? ఎవరు తెలియకపోయినా కూడా పోలీసు వాళ్ళు ఎదుగులాడే బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది. కాబట్టి పోలీసు వాళ్ళు ఫస్ట్ ఎవరైతే పారిపోయారో హస్బెండ్ని కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కాలర్ చెప్పినట్టు మన కాలర్ అవుట్లైన్ చెప్పారు. ఇప్పుడు ఒక పెళ్లి జరిగి 3 months కాపురం చేసిన తర్వాత వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏందనేది మనకు స్పష్టంగా తెలియదు. ఇక్కడ వెళ్ళిపోయాడు కాబట్టి కేసు పెట్టచ్చా అంటే దొరకడం లేదు కాబట్టి మనం పెట్టచ్చు. ఓకే, ఒకటి పెళ్ళైన 3 నెలలకు వెళ్ళిపోయాడు కాబట్టి అది 420 కింద పెట్టుకోవచ్చు, 498 కింద పెట్టచ్చు. దానికి ఏమైనా నిజమైన కారణాలు కనుక్కుంటే మనం మిస్సింగ్ కేసు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు మిస్ అయ్యాడు అనేది కూడా పెట్టుకోవచ్చు. ఆ 2 కాకుండా ఇది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మిస్సింగ్ అయిన తర్వాత అతనికి మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? పోలీసు వాళ్ళపైన ఉంటుంది. అవును, పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అతనితో కౌన్సిలింగ్ ఇప్పించి ఎందుకు మిస్ అయినావు, మిస్ అవ్వడానికి కారణాలు ఏందని వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి భార్యాభర్తలు కలిపే అవకాశం ఉంటుంది. ఓకే, ఆ తర్వాత కూడా వాళ్ళు కలవకపోతే దాంట్లో నిజంగా హరాస్మెంట్ ఉంటే మనం హరాస్మెంట్ కేసులో పెట్టుకోవచ్చు. అవుట్లైన్ ప్రకారం ఏంది, పెళ్ళి అయింది 3 నెలలు వెళ్ళిపోయారు కాబట్టి మనం పెట్టుకునే అధికారం అయితే మనకు ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ గుంటూరు నుంచి శ్రీనివాసరావు గారు ఫోన్ చేశారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి నాగేశ్వర గారితో. సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి నాకు ఎన్నపరెడ్డి శ్రీనివాసరావు అండి, నసరాపేట అండి మా ఊరు. సార్ చెప్పండి. సార్ నాకు మ్యారేజ్ 2009లో అయింది సార్. ఓకే, 2013 దాకా మేము కలిసే ఉన్నాం సార్. 3 సంవత్సరాలు కలిసి ఉన్నాం సార్. ఓకే, అయితే ఈ 3 సంవత్సరాల్లో అమ్మాయి గొడవలు వేసుకుని కేసులు పెట్టి ఒంగోలు సార్ అమ్మాయిది. ఓకే, ఈ 3 సంవత్సరాలు చాలా సార్లు కేసులు పెట్టి నన్ను చాలా హెరాస్ చేసింది సార్. ఓకే, అయితే 2013లో ఒకసారి నా మీద మళ్ళీ 498 కేసు పెట్టి నన్ను ప్రెజర్లో పెట్టించింది సార్, జిల్లా పెట్టించేసింది. ఓకే, ఆ తర్వాత 498 తర్వాత కోర్టుకి వేసేసాం సార్. అవును, కోర్టుకి వేసిన తర్వాత ఇప్పుడు 3 years అవుతుంది సార్. అవును, 3 years అవుతుంది. 498 కేసు పెట్టింది, ప్లస్ నా మీద మళ్ళీ ఎఫ్సీ కేసు కూడా వేసింది సార్. ఓకే, ప్లస్ డైవర్స్ కేసు కూడా వేసింది సార్ నా మీద. అయితే 498 కేసు మొన్న ఈ ట్రయల్స్ అయిపోయినాయి సార్. ఓకే, ఎంసీ కూడా ట్రయల్స్ అయిపోయినాయి సార్. ఓకే, డైవర్స్ కేసు కూడా అప్లై చేసింది సార్ నా మీద. ఓకే. సో ప్రజెంట్ పరిస్థితి అర్థం అవుతుంది సార్, ఎట్లా చేయాలని అర్థం అవుతుంది. అని ఇప్పుడు ఆల్రెడీ మీరు ట్రయల్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎంసీ అండ్ 498 అనే 2 ట్రయల్స్ అయిపోయినాయి కాబట్టి ఆ జడ్జిమెంట్ అనేది త్వరలో వస్తుంది. కోర్టు డిసైడ్ చేస్తుంది అది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ అనేవి మనం మాట్లాడుకోలేదు కాబట్టి ద కోర్ట్ విల్ డిసైడ్ దట్ ఫ్యాక్ట్స్. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆమె డైవర్స్ అప్లై చేసింది అంటున్నారు కాబట్టి ఆమె కలిసి ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ డైవర్కి సంబంధించి మీరు ఏమన్నా దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ తీసుకోండి. అవుట్ ఆఫ్ ద కోర్ట్ మాట్లాడుకోవడం కానీ లేకపోతే దాంట్లో ఉన్న పరిస్థితి ప్రకారం మాట్లాడుకుంటే మీరు అవుట్ ఆఫ్ ద కోర్ట్ అయితే మీకు 1 నెలనే మీకు డైవర్స్ వస్తుంది, ఆ కేసులు విత్డ్రా చేయబడతాయి. లేదు అంటే మీరు ఒకవేళ అక్విటల్ కనుక అయితే మీకు కూడా వితౌట్ అలిమనీ మీరు డైవర్స్ ఇచ్చే అధికారం మీకు ఉంటుంది. నెక్స్ట్ కరీంనగర్ నుంచి రాజ్ కుమార్ గారు ఫోన్ చేస్తారు. రాజ్ కుమార్ గారు మాట్లాడండి నాగేశ్వర గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నేను మా మిస్సెస్ దాదాపు నాకు పెళ్ళి ఒక 3 years అవుతుంది సార్. ఓకే సార్ నాకు 1.5 year నుండి నాకు దూరంగా ఉంటుంది సార్. ఒక పాప సార్, నాకు 1.5 year పాప. ఓకే సార్ అయితే నేను ఏం చేసినానంటే పోలీసుని పిలిచి కౌన్సిలింగ్ చేయించడానికి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఓకే పోలీసుని కూడా సార్, వాళ్ళు పోలీసులు 498 కూడా పెట్టలేదు సార్. అయితే నేను కోర్టు నుంచి CS 13(1)A కింద పెట్టేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 పెట్టిన సార్. క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద మీరు డైవర్స్ కేసు వేశారు. అవును, 13(1)A అంటారు దాన్ని. చెప్పండి. అదే సార్ నేను వేసేసా. అది ఇప్పుడు వాళ్ళు దీనికి కూడా రెస్పాండ్ అవుతారు సార్ కోర్టులో. నేను 3-4 పేజీలు వేసిన సార్. రెస్పాండ్ కావటం లేదంటే వాళ్ళు కోర్టుకు వచ్చి రెస్పాండ్ కావటం లేదా, మొత్తానికి కోర్టుకే రాలేదా వాళ్ళు? వాళ్ళు ఇంతవరకు కోర్టులో అసలు ఇంతవరకు ఇప్పుడు అటెండ్ కాదు సార్. వాళ్ళ కోర్టు నుంచి సమన్స్ అందాయా, వాళ్ళకు నోటీస్ అందాయా? సర్వ్ అయింది సార్. ఆర్సీ సర్వ్డ్ అయింది సార్. ఇప్పుడు మీకు ఆర్పీ సర్వ్డ్ అయినప్పుడు మీరు ఎక్స్పార్టీ డైవర్స్ తీసుకునే అధికారం మీకు ఉంది కదా. అదే సార్, ఇప్పుడు నేను 4-5 పేజీలు వేసిన మళ్ళీ నెక్స్ట్ మంత్ 11th కూడా సార్. వాళ్ళు 498 ప్రాబ్లం అవుతుంది సార్ అని తెలుసుకుందాం. 498కి డైవర్స్ కేసుకి సంబంధం ఏమి ఉండదు. ఆమె మీ భార్యగా ఉన్నంతకాలం ఆమెకి 498 పెట్టుకునే అధికారం ఉంటుంది.
సార్. కానీ మీరు చెప్పిన కేసులో ఏంటంటే మీరు ఆల్రెడీ హిందూ మ్యారేజ్ యాక్ట్ 13 ఐఏ కింద మీరు క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద మీరు ఆల్రెడీ డైవర్స్ అప్లై చేసుకున్నారు. వాళ్ళకు ఆర్పీ కూడా రిసీవ్డ్ అయింది, అంటే సమన్స్ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అవును సార్. సో సమన్స్ కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు కోర్టుకు రాకపోతే మీకు ఎక్స్ పార్టీ డైవర్స్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉంటుంది. సార్. కాబట్టి మీరు ముందు కోర్టులో నుంచి మీరు వాళ్ళు రాలేదు కాబట్టి మీ అడ్వకేట్తో మాట్లాడి మీరు ఎక్స్ పార్టీ డైవర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సార్. ఇవాళ ఎట్లా ఇప్పుడు పెళ్ళై 1.5 year అయింది కాబట్టి వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు 498 పెట్టకపోవచ్చు. ముందైతే మీరు డైవర్స్ ప్రాసెస్ మీద దృష్టి పెట్టండి. మీకు డైవర్స్ వచ్చిన తర్వాత ఒకవేళ కనుక 498 పెడితే మీరు ఈ డైవర్స్ పేపర్స్ తీసుకెళ్ళి 498లో మీరు చేయండి, దాన్ని వాళ్ళు కేసు బుక్ చేయకపోవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రాజు ఫోన్ చేశారు. రాజు గారు మాట్లాడండి నాగేశ్వరరావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు రాజేంద్రి, వలసలపురం ఉంటాను. యా సార్ చెప్పండి. సార్ నాకు పెళ్లి 4 నెల 2015 అయింది సార్. ఎప్పుడు మొన్న 2015లో అయిందా? అవును సార్. చెప్పండి. అయితే అమ్మాయి వచ్చి ఒక 1 month ఉంది సార్ మా దగ్గర, ఇంటి దగ్గర. ఓకే. ఇంటి దగ్గర ఉంది. ఇక తర్వాత ఆషాఢ మాసం వచ్చింది. ఆషాఢ మాసం వస్తే అక్కడికి తిరుగులో మళ్ళీ 6వ నెలలో వాళ్ళ ఇంటికి 15వ తారీఖు వచ్చి వాళ్ళ డాడీ తీసుకుని వెళ్తాడు. ఓకే. తర్వాత మళ్ళీ ఇక రమ్మంటే రావట్లేదు, ఫోన్ కూడా సరిగ్గా మాట్లాడట్లేదు నా దగ్గర. అమ్మాయి జాబ్ చేస్తుంది సార్. హలో చెప్తున్నా, చెప్పండి. జాబ్ చేస్తుంది సార్ అమ్మాయి. ఎందుకు రావట్లేదు అంటే నాకు రాబుద్ది రావట్లేదు తర్వాత వస్తానని అట్లా టైం పెట్టుతుంది సార్. మా అమ్మ నాన్న 1 నెలలో 4 times 5 times వెళ్ళారు. 2 నెలలు ఉన్నారు. ఇప్పుడు మీ భార్య మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు మీరు? అవును సార్. మీ భార్యతో మీతో కలిసి ఉండాలనుకుంటే ఫస్ట్ మీరు కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేదా మీ కులంలో ఉన్న పెద్దల ద్వారా కానీ మీరు ముందు ఒకటి కౌన్సిలింగ్ అనే సెషన్ పెట్టండి. పెట్టి దాంట్లో ఇష్యూస్ ఐడెంటిఫై చేసుకొని దానికి ఆమె కలిసి ఉండడానికి కావాల్సిన చర్యలు ఏందో మీరు తీసుకోండి. ఒకవేళ అలాంటిది ఏమైనా అక్కడ కలిసి ఉండడానికి కనుక పరిస్థితులు ఏర్పడకపోతే మీరు చట్టంలో మీరు ఆర్సీఆర్ అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంగ్నల్ రైట్స్ అనే పిటిషన్ మీరు వేసుకోవడానికి అవకాశం ఉంది. సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద నా భార్యని కాపురానికి పంపించండి అని చెప్పి మీరు కోర్టు ద్వారా మీరు అడగచ్చు. మీరు కోర్టు ద్వారా అడిగినప్పుడు ఏంది, కోర్టు మీరు అది తీసుకున్నప్పుడు కోర్టు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి 1, 2, 3 సార్లు కౌన్సిలింగ్ చేసి మీలో మార్పు తెచ్చి ఆమెలో కూడా మార్పు తెచ్చి మిమ్మల్ని కలపడానికి ప్రయత్నించి మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తుంది. ఆ సెక్షన్ కూడా అదే దానికి ఉన్నదే. భార్య ఏదన్నా కారణాల వల్ల వెళ్ళిపోయినప్పుడు, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల కావచ్చు, ఒక కోపం వల్ల కావచ్చు, ఈగో ఏదన్నా ఎమోషనల్ వల్ల వెళ్ళిపోయినప్పుడు ఆ భార్యని మళ్ళీ మనం తెచ్చుకోవడానికి కానీ భార్యను కానీ భర్తను కానీ తెచ్చుకోవడానికి మనకు చట్టం ఇచ్చిన అవకాశం ఏంటి అంటే సెక్షన్ 9 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. దాని ప్రకారం కనుక మీరు కేసు వేసుకుంటే కోర్టు వాళ్ళని పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కలిపేస్తుంది. ఈ ప్రయత్నాలు మీరు చేయండి, తప్పకుండా మీ కాపురం అనేది నిలబడుతుంది. రైట్ అండి. ఇక ఫైనల్గా ఈ చట్టం గురించి మాట్లాడుకుంటే సరే ఏ చట్టమైనా దుర్వినియోగం అవుతుంది మనం చూస్తుంటాం. బట్ 498A కాస్త ఎక్కువ దుర్వినియోగం అవుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి, నిజమా? అంటే ఇప్పుడు 498 అనేది ఇప్పుడు 498 మనం మాట్లాడుకున్నట్టు 1982లో తెచ్చారు. 1982లో తెచ్చిన పరిస్థితికి మనం 2015లో మాట్లాడే పరిస్థితులకి చాలా తేడా ఉంది. అప్పట్లో నిజంగానే దేశంలో పరిస్థితులు అనేటివి చాలా ఘోరంగా ఉంటుండే. ఆడపిల్లలకు అత్తవారింట్లో నిజమైన హరాస్మెంట్ ఉండేది కాబట్టి దాన్ని కాపాడడానికి అనేది చట్టం తెచ్చారు. ఆడపిల్లకి అత్తగారింట్లో ఒక రక్షణ కల్పించాలి, ఒక సెక్యూరిటీ కల్పించాలి. ఎందుకంటే ఒకటేసారి వాతావరణం చేంజ్ అయిపోతుంది, పరిస్థితులు చేంజ్ అయిపోతాయి. తర్వాత దూరాలు అంటే తల్లిగారింట్లో నుంచి అత్తగారింట్లోకి వచ్చారు, కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అక్కడ కాపాడగలగాలి అంటానికి ఆ చట్టం తెచ్చారు. కానీ అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడు 2015లో పరిస్థితి కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఓకే. అప్పట్లో మనకు 100 అప్లికేషన్స్లో కనీసం ఒక 90% జెన్యూన్ అప్లికేషన్స్ వచ్చి ఒక 10% ఫేక్ అప్లికేషన్స్ వస్తుండే. ఇప్పుడున్న స్థితిలో మోర్ దెన్ 50% అనేటి భర్తను కానీ అత్తమామల్ని కానీ ఇంకా ఎదుటి వాళ్ళని సాధించుకోవడానికి పెట్టే కేసులు ఎక్కువ తప్ప నిజమైన హరాస్మెంట్ అనేది ఎక్కడ ఉండడం లేదు. అదే మాట్లాడుతుంది. దాన్ని సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా గమనించింది కాబట్టి దాంట్లో చాలా చేంజెస్. ఇంతకుముందు ఇమీడియట్లీ అరెస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇమీడియట్లీ అరెస్ట్ చేయకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్ పెట్టారు. ఎందుకంటే ఈ 498 అనే సెక్షన్ అనేది ఎక్కువ శాతం ఎమోషనల్గా కానీ లేదా ఎవరన్నా సాధించుకోవడానికి కానీ ఈ చట్టాన్ని ఉపయోగించి వాళ్ళని లొంగ తీసుకోవడానికి కానీ సాధించుకోవడానికి కానీ మహిళలు ప్రధానంగా వాడుకుంటారనే ఒక వాదన అనేది మార్కెట్లో ఉంది. అట్లా అని చెప్పి మనము 498లో నిజమైన హరాస్మెంట్ లేదు అని కూడా మనం చెప్పలేం.
నిజమైన హరాస్మెంట్ కూడా ఉంది, కానీ చాలా ఎక్కువ కేసులలో ప్రజెంట్ ఉన్న మార్కెట్లలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణాలలో మెట్రోపాలిటన్ సిటీస్లో అనడానికి ఫేక్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అనేది మన సుప్రీం దానికి కోర్టు దగ్గర కూడా మార్పులు కూడా జరుగుతున్నాయి. దానికి తప్ప మార్పులు కూడా జరుగుతున్నాయి దానికి. రైట్ అండి, థ్యాంక్ యూ నాగేశ్వర గారు. 498 గురించి మంచి సలహాలు మా వ్యూవర్స్కి ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లా ఆన్ లైఫ్. మరో చట్టంతో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్తే.